దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. నూతన సంవత్సరానికి మనం 5 days ముందున్నాం. ఈ 5 days అయిపోయిన తర్వాత మనకు 31st నైట్లో వాచ్ నైట్ ప్రేయర్. ఈ 5 దినములు అంటే ఈ 27th నుంచి 31st వరకు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి దినాలు. ఇంతవరకు వాగ్దానాలను మనం ఆస్వాదించాము, అంగీకరించాము, నమ్మినాము, ధైర్యం తెచ్చుకున్నాము. ఆ వాగ్దానం బట్టి మనం ఈ క్షణం వరకు కూడా మనం నిరీక్షణ కలిగి ఉండడానికి కారణమైంది ఆ వాగ్దానమే. అయితే నూతన సంవత్సరం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన దినాలు. ఈ దినం కూడా మనల్ని మనం ఒకసారి దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనల్ని ఎవరో తప్పు పట్టడం కాదు, మనల్ని ఎవరో మన మీద దోషం మోపడం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడం, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయం అని మనం భావించాలి. 139వ కీర్తనలో దావీదు భక్తుడు దేవునితో చెప్పిన విజ్ఞాపన అనుకోవచ్చు, లేదా దేవుని సన్నిధిలో తాను పరీక్షించుకోవడానికి చేసిన విన్నపం అనుకోవచ్చు. 139వ కీర్తనలో 23-24 వాక్య భాగాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని సన్నిధిలో దావీదు గారు చేస్తున్న విన్నపం, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. వాగ్దానం అనేది ఎప్పటికీ మార్పు లేనిది, మారనిది. కానీ మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనము మార్చుకోవడానికి, మనల్ని మనము సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి ఈ దేవుని వాక్యం మనకు చాలా అవసరం. దేవునిలో 3 భాగాలు. ఒకటి దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని ఆజ్ఞ. ఈ 3 ఉంటాయి. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దేవుని ఆజ్ఞను నమ్మాలి. దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, మరుసటి ఏడుకి నీకు కుమారుని అనుకరిస్తానన్నాడు. దేవుని మాట, దేవుని వాక్యం. ఆ వాక్యంలోనే, ఆ మాటలోనే వాగ్దానం ఉన్నది. మరుసటి ఏడుకు నీకు కుమారుని ఇస్తాననే మాటలోనే వాగ్దానం ఉన్నది. ఆ మాటను నమ్మకుండా, ఆ వాగ్దానాన్ని విస్మరించి హాగరుతో వెళ్ళడం మూలంగా ఆజ్ఞను అతిక్రమించాడు. గమనించండి, అబ్రహాము ఆజ్ఞను అతిక్రమించడం మూలంగా దేవుడు, నువ్వు నా మాట వినలేదు, నా ఆజ్ఞను నువ్వు గైకొనలేదు, లేదా నా చెప్పిన మాట నువ్వు నమ్మలేదు, కనుక నేను నీ కుమారుని ఇవ్వనని అనలేదు. కానీ దేవుడు చెప్పిన మాట దేవుని పక్షంగానే నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనం తప్పు చేశాము, పాపం చేస్తున్నాము, కానీ దేవుని వాగ్దానం మాత్రం నెరవేరుతుంది, నెరవేరకుండా ఉండదు. కానీ దేవుని వాగ్దానం నెరవేరే కాలం వరకు నువ్వు ఆ వాగ్దానం నమ్మకుండా నువ్వు ప్రత్యామ్నాయంగా నువ్వు కార్యము, సహాయము, మేలు నువ్వు చేసుకుంటున్నావు కనుక దాని మూలంగా కలిగే పర్యవసానం, దాని మూలంగా కలిగే ఫలితాన్ని నీవు అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను శిక్షించడు. చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటా అంటాం. దేవుని శిక్ష కాదది, శిక్షణ. మీరు గమనించండి, చాలామంది బోధించేది
నువ్వు దేవుని నమ్మలేదు కనుక, దేవుని వాక్యాన్ని, మాటను, వాగ్దానాన్ని విస్మరించాము కనుక దేవునిలో కార్యం జరిగించాడు, నీకు సహాయం చేయడని అంటారు. సహాయం చేస్తాడు దేవుడు. కానీ ఈ మధ్యలో నువ్వు చేసిన ఆ మిస్టేక్ని బట్టి దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీకు మంచిగా అర్థం కావడానికి అబ్రహాం గారే చక్కటి ఉదాహరణ. చూడండి, హాగర్తో వెళ్ళిపోగానే ఇష్మాయిల్ జన్మించాడు. ఇష్మాయిల్ ద్వారా అబ్రహాం గారికి దుఃఖం కలిగింది. శారా ఆ హాగర్ను, ఆ కుమారుని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి పంపించేశాడు. అంతేకాకుండా ఇష్మాయిల్ ద్వారా వారికి ఎంతో దుఃఖం కలిగింది ఆ ఫ్యామిలీకి. ఈరోజు కూడా ప్రపంచానికి ఆ ఇష్మాయిల్ సంతతి ద్వారానే సమస్య ఎదుర్కొంటూనే ఉన్నారు. వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదము అనుభవించడంలో ఎంత బ్లెస్సింగ్ ఉందో, లేదా ఎంత హ్యాపీనెస్ ఉందో, ఈ మిస్టేక్ వల్ల కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయాలు ఉంటాయి. ఆనందించాలో తెలియదు, బాధను తీసుకోవడం ఎలాగో తెలియదు. కనుక మనం కూడా ఈ ప్రాసెస్లో ఉన్నాం. మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, మనం చేసిన పొరపాట్లు ఏంటి, మన తప్పులు ఏంటో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఫస్ట్ డే మనకి ఇయర్లో లాస్ట్ 5 డేస్లో ఫస్ట్ డే చాలా ముఖ్యమైనది. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకొని మన మనస్సాక్షి మన మీద ఏ విషయంలో తప్పు మోపుతుందో ఆ తప్పును మనము ఒప్పుకోవడానికి, అలాగనే దేవుని సమక్షంలో దేవుని సహాయం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన సహాయము మనకు చాలా చేరువలో ఉంది. మన పాపమే ఆ సహాయానికి, మేలుకు మనం దూరం చేస్తుంది. కనుక మనం గ్రహించి మనం దావీదు గారి లాగానే ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు. ఇది నా వాక్యం కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. సంవత్సరపు అంతంలోకి రావడానికి సహాయపడిన దేవుడు మా తండ్రి, నన్ను సిద్ధపరచము, నన్ను సరిదిద్దము, నన్ను సరిచేయము. నూతన సంవత్సరం కొరకైన మీ ఆశీర్వాదము, మీ అభిషేకము, మీ ప్రత్యక్షత నేను పొందునట్లు కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.